వెల్కమ్ టు తేజ7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కేసీఆర్ కరెంటు మిరుమిట్లు. కోతల దశ నుంచి అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా. దేశంలో తొలిసారి సాగుకు నిరంతర ఉచిత కరెంటు. కాంగ్రెస్ కట్టకథలు చీకట్లు. వెలుగులో ప్రస్థానాన్ని ఎలుగెత్తి చాటిన రిజర్వ్ నివేదిక. 10 ఏళ్లలో విద్యుత్ తేజంలో విరాజిల్లిన తెలంగాణ. తలసరి వినియోగం, స్థాపిత విద్యుత్ సామర్థ్యం రెట్టింపు. పవర్ హెల్నూట్ పోయి పరిశ్రమకు నిరంతర విద్యుత్. యాదాద్రి థర్మల్ వెలుగులోకి, సర్ప్లస్ దిశగా అడుగులు. కాంగ్రెస్ ఏడాది పాలనలో కరెంట్ కట్ మళ్లీ మొదటికి. విద్యుత్ కోతలో తీవ్రాంతరం, సాకులతో సర్కారు కాలక్షేపం. లక్షలపై సభలో లడాయి. బీఆర్ఎస్ నిరసనతో దద్దరిల్లిన అసెంబ్లీ మండలి. రైతుకు బేడీలు వేసిన ఘటనపై ఎమ్మెల్యే ఆగ్రహం. అక్రమ కేసులపై ఆందోళన, సభలో చర్చకు పట్టు వాయిదా. తీర్మానానికి తిరస్కరించిన శాసనసభాపతి. ప్లాకార్డులు లాక్కోవాలంటూ మార్చిలోకి ఆదేశాలు. పోడియంలోకి వెళ్లి బీఆర్ఎస్ సభ్యులు నిదానాలు. శాసనమండలిలో లక్షల ఘటనపై ఆందోళన, నిరసన మధ్య ఉభయ సభలో నేటికి వాయిదా. తెలంగాణ నీ జాగిరా రేవంత్, ఈ నిజాయితీ పోకడెందుకు? రైతులు జైల్లో ఉన్నా పట్టించుకోవా? సభలో చర్చించడానికి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకేమన్నా ఉందా? శాసనసభ కొనసాగానే రోజులు ముఖ్యమంత్రి తీరును ఎండగడతాం. 100 సార్లు ఢిల్లీకి పోయి 100 పైసలు తెచ్చిండ్రా? కేటీఆర్ ఆగ్రహం. అంబేద్కర్ విగ్రహాలు నేడు వినతులు. రైతుల 3rd డిగ్రీని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపు. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు చెరిపెట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఏదైతే వాటర్ ప్లాంట్ ని నిర్మించడం ద్వారా దాదాపు 24 గంటలు తెలంగాణ రాష్ట్రానికి ఉచిత కరెంట్ రావడం జరిగింది. అదే విధంగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఇటుపక్క బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల మీద ఘటన మీద మాట్లాడాలని చెప్పి చెప్పుకొచ్చారు. అంటే లక్షల మీద దాదాపు రైతుల్ని జైల్లో పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా జైల్లో పెట్టడం జరిగింది. దీని మీద చర్చ పెడదామని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడుకుంటూ వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ టూరిజం గురించి మాట్లాడదామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు. కానీ ఇటువేళ తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో లక్షల ప్రాంతం మీదనే మాట్లాడాలని చెప్పి. భద్రాద్రి రామయ్యకు ఆంధ్ర నెయ్యి. మొన్నటి వరకు కరీంనగర్ డైరీకి కాంట్రాక్టు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సంస్థకు నిబంధనలను ఆక్రమించి టెండర్ ఖరారు. కాంట్రాక్టు రద్దు చేసి ప్రభుత్వం ఉత్తరాలు. 5 నుంచి ఇంటర్ పరీక్షలు. 25తో ముగియనున్న ఎగ్జామ్. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదల. రేవంత్ సహా నిందితులందరూ రావాల్సిందే. ఓటుకు నోటు కేసులో ఈడీ కోర్టు ఆదేశం. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా. భూకంప బాంబు. సిరియాపై ఇజ్రాయెల్ భీకర దాడి. రిక్టర్ స్కేల్ పై 3 తీవ్రత. మంత్రుల కోసం కొత్త మంచాలు. 2 గంటలు పగటిపూట పర్యటన కోసం కొనుగోలు. వాష్ మిషన్ నుంచి బెడ్షీట్ల వరకు మార్చేశారు. తీగ లాగెక్కుంది. కదులుతున్న వేములవాడ డొంక. సంచలనం రేపిన నమస్తే తెలంగాణ కథనాలు. ప్లేటు భోజనం 32,000. నెట్టింట వైరల్. దేవాలయ అధికారుల నుంచి వివరణ. గురుకుల్లో ఎలుకల కలకలం. కీసర్లో విద్యార్థులను కరిచిన ఎలుక. దవాఖానలో 5 బాలికల చికిత్స. ప్రచారం ఆపి పిల్లల్ని పట్టించుకోండి. హరీష్ తాండూర్ ఫుడ్ పాయిజన్ ఘటనలో దవాఖాన నుంచి 9 మంది డిశ్చార్జ్. విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్న పేరెంట్స్. ఆజాం కార్మిక భవన్ కబ్జా. కార్మిక భవనాన్ని జేసీబీతో నేలమట్టం చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులు. అదే స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్. భూమి పూజకు హాజరైన కాంగ్రెస్ నేత కొండ మురళి. పార్లమెంటుకు జమిలీ బిల్లు నేడే. లోక్సభ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి సంప్రదాయింపుల కోసం ఉభయ సభలో ఉమ్మడి కమిటీకి సిద్ధం. పార్లమెంటుకు జమిలీ బిల్లు నేడే. లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి సంప్రదింపుల కోసం ఉభయ సభలో ఉమ్మడి కమిటీ. భారతీయ అధికారులకు లంచాలు. రైల్వే అధికారులకు భారీగా లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు. అమెరికా కంపెనీకి ఎస్ఈ జరిమానాలు చెల్లించి విచారణకు తప్పించుకున్న సంస్థలు. హర్యానాలో రైతుల ట్రాక్టర్ల మార్చు. రేపు రైలు రోకోలో పాల్గొనున్న పంజాబ్ గ్రామాలకు విజ్ఞప్తి. సంతానం కోసం కోడిపిల్లను మింగి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. సజీవంగా ఉన్న కోడిపిల్ల బయటకు తీసిన వైద్యులు. యాచకులకు డబ్బులు ఇస్తే జైలుకే. ఇండోర్లో కొత్త చట్టం. నిషేధకు ఇప్పటికే అమలు. పైలట్ ప్రాజెక్టులో కేంద్ర పథకం. సో సామాన్యంగా చూసుకున్నట్లే రోడ్ల మీద ఎవరైనా యాచకులు కనిపిస్తే డబ్బులు ఇస్తాం. కానీ ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ మీద కేసులు పెడితే, అంటే భిక్షాన్ దేవి అని చాలా మంది, ఎక్కడైతే ట్రాఫిక్ ఉంటుందో అక్కడ చాలా మంది వాహనాలు ఆగిన దగ్గర డబ్బులు అడుగుతూ ఉంటారు. కానీ ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ మీద కేసులు పెడితే డబ్బులు ఇవ్వడం మానేస్తాం. సో ఇలానే ఇండోర్లో ఒక కొత్త చట్టం రానుంది. జనవరి 1, 2025 నుంచి యాచకులకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు కఠిన చర్యలు తీసుకొని కేసు పెడతామని అక్కడ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాంతో చాలా వరకు కూడా ఎక్కడైతే ట్రాఫిక్ ఉన్నదో ఆ ట్రాఫిక్ వాహనాలు యాచకులకు డబ్బులు ఇవ్వడం మానేశారు. పిల్లలు కానివారు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ చెప్పిన మందుల్ని వేసుకుంటారు. కానీ
పిల్లలు కాని వారు మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మాంత్రికుడికి చెప్పిన మాటలు వింటే మీరు అవాక్కవుతారు. సామాన్యంగా ఒక మాంత్రికుడు పిల్లలు కాని వారి కోసము ఒక సలహా ఇవ్వడం జరిగింది. మాంత్రికుడు మీరు పిల్లలు కావట్లే కాబట్టి ఒక కోడి పిల్లని మింగండి మీకు పిల్లలు అవుతారని చెప్పుకొచ్చారు. నిజంగానే వాళ్ళు కోడి పిల్లని మింగారు. ఆఖరికి తను చనిపోయాడు. కానీ కోడిపిల్ల మాత్రం నూకలు మింగిన కోడిపిల్ల మాత్రం మిగిలింది. కోడిని మింగిన మనిషి మాత్రం మరణించాడు. ఈ ఘటన నిజంగా రాయ్‌పూర్‌లో జరిగింది. సో, సామాన్యంగా మూఢనమ్మకాలు మాత్రం నమ్మకండి.